నమస్తే అవధాని. రాజకీయ పార్టీలు వాటి ఆస్తులు ఇప్పుడు కొత్తగా చర్చకు వచ్చింది. మళ్ళీ ఇది కొత్త చర్చ కాదు, కానీ ఎందుకు వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ని 10 ఏళ్ల పాటు పాలించింది. అక్కడ దాదాపు 3.5 దశాబ్దాలు పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీలను కూకటి వేళ్లతో పెగిలించి వాటికి అస్తిత్వం లేకుండా చేసి అక్కడ తన స్థానాన్ని నిరూపించుకుంది. ఆ పార్టీ ఏర్పాటుకి, ఆ పార్టీని నిలబెట్టడానికి మమతా బెనర్జీ చేసిన పోరాటం చిన్నది కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల మీద ఆ స్థాయిలో పోరాటం చేసి నిలబడడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు. అది పూర్వక్రమం. అయితే గత దాదాపు 2.5 దశాబ్దాలుగా పార్టీని నిలబెట్టిన తర్వాత ఇప్పుడు పార్టీ అస్తిత్వం ప్రశార్థంగా మారింది. ఎందుకు? ఒకటి, ఎన్నికైన శాసనసభ్యులు ఆమె నుంచి బయటకు వచ్చారు 20 మంది సుమారుగా. సరే 58, 60 ఆ ఫిగర్ తర్వాత ఇది అవుతుంది, దాని మీద డిస్ప్యూట్ ఉంది. పార్లమెంట్లో 20 మంది మేము తృణమూలతో కాదు, మాకు సెపరేట్ ఐడెంటిటీ ఇవ్వండి, మేము విడిపోతున్నాం అని చెప్పి వాడు ఇచ్చాడు. ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు పార్టీ గుర్తు కానీ పార్టీ కానీ ఎవరి ఆధీనంలో ఉంటుంది అనేది ఒక ప్రశ్న. మనం ఇక్కడ చూసాం, ఇక్కడ మహారాష్ట్రలో చూసాం. షిండే శివసేనాని చీల్చి బయటకు వచ్చిన తర్వాత అతని పార్టీ ప్రధాన పార్టీ అయిపోయింది. అండ్ ఇట్ గాట్ ది రికగ్నిషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్. ఓకే, ఎలక్షన్ కమిషను దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనల ప్రకారం అది పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ పాటించిన నిబంధనలు కరెక్టా కాదా, అది చేసింది సరైందా కాదా, ఇదంతా వేరే విషయం. బట్ అఫీషియల్లీ షిండే గ్రూప్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ శివసేన, రైట్ శివసేన. సిమిలర్లీ అంటే ఇటువంటి చాలా జరిగాయి. అయితే మనం తెలుగుదేశం పార్టీలో కూడా చూసాం, అయింది కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఇవాళ తాజాగా వచ్చిన వార్తలు, నిన్న రాత్రి నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే, తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో విలీనం చేయమని సోనియా గాంధీ సజెస్ట్ చేశారు. దానికి నాకు కొంత సమయం కావాలి అని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు అనేది సారాంశం. రైట్. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బెనర్జీ నాయకత్వంలో తన ఐడెంటిటీ విడిగా కాపాడుకుంటుందా, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుందా, ఇది ఒక ప్రశ్న. అయితే దీనికి మించిన పెద్ద ప్రశ్న ఏమిటంటే, తృణమూల్